నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. బులెటిన్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు కావటం ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ను ఏవన్ గా చేర్చారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏసీబీ కేసు నమోదైన సమయంలో కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు. దీనిపై శాసనసభలో కేటీఆర్ స్పందించారు. ఏదో కుంభకోణం అన్నారుగా, ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని, సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఆనాడే కేంద్ర ప్రభుత్వాలు డీజిల్